హాయ్ అండి. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆ రోజు టెర్రస్ గార్డెనింగ్లో డాబా పైనున్న మొక్కలని చూపించాను కదా. ఆ తర్వాత ఒక 2 డేస్ తర్వాత నేను కోసిన పూలన్నీ ఇవన్నీ. ముందు వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ మందార పూలు ఉన్నాయని చెప్పాను కదా. ఇది పీచ్ కలర్ మందార అనమాట. ఈరోజు పూసింది చూడండి. సో ఈ పూలన్నీ ఆ రోజు మేము పూజకు కోసిన పూలు అన్నమాట. ఇది ఎల్లో కలర్ బంతిపువ్వుకి సంబంధించిన ప్లాంటే అండి. ఆ రోజు చూపించాను కదా నేను. సో ఇవన్నీ కోసుకొని కిందికి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు నేను చూపించే ప్లాంట్ ఒక క్రీపర్ అన్నమాట. ఇది చిన్న మొలక పెట్టినా ఇంత పెద్దగా పొదలాగా పాకుతుంది. సో దీన్ని ఏం చేసిందంటే బాటిల్లో ఒక చిన్న వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో చిన్నగా హోల్ టైప్ చేసేసి దాంట్లో మట్టి పోసి క్రీపర్ని ఇలా హ్యాంగ్ చేసిందనమాట. సో ఇది మనమైనా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి బంతిపూలకు సంబంధించిన ప్లాంట్సే అనుకుంటా, ఆర్నమెంటల్ ప్లాంట్స్ మోస్ట్లీ, బ్రౌన్ కలర్ ఫ్లవర్స్వి. ఇదేమో హార్ట్ షేప్డ్ లీవ్స్ ఉంటాయి. సో ఇవన్నీ వచ్చేసి ఆర్నమెంటల్ ప్లాంట్సే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. ఇది స్నేక్ ప్లాంట్ అంటారు. పొడుగ్గా ఉంది కదా, స్నేక్ ప్లాంట్ అంటారు. అది కూడా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఇది వచ్చేసి ఇదొక ఆర్నమెంటల్ ప్లాంటే. దాదాపు దీని ఏజ్ వచ్చేసేసి 25 years ఉంటుందేమో. నా చిన్నప్పటి ప్లాంట్ ఇది. ఇదేమో మల్లె చెట్టే, గుత్తులుగా వస్తుంది మల్లె చెట్టు. చాలా ఓల్డ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అంతకుముందు చూపించిన ప్లాంట్స్. అండ్ ఇది గుత్తిగా పూస్తుంది అనమాట, పింక్ గులాబీ. సో ఇదండి టెర్రస్ గార్డెనింగ్ ఫుల్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.